వాహనాస్ గురించి మొత్తం కంప్లీట్ చేసాం. వాళ్ళు పొలిటికల్గా ఎలా ఉండేవాళ్ళు, సోషల్గా ఎలా ఉండేవాళ్ళు, రిలీజియన్గా ఎలా ఉండేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సెంటర్ ఆఫ్ శాతవాహనాస్ బాగా బాగా ఫోకస్డ్ అయ్యేది ఎందుకంటే శాతవాహనాస్ అమరావతి స్తూప, అజంతా కేవ్స్లో కూడా కొన్ని ఇంప్రింట్స్ చేశారు, పెయింటింగ్స్. అవి చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. అమరావతి శాతవాహన ఆర్ట్ మ్యాక్సిమం ఏ ఆర్ట్ ఎక్కువ ఫోకస్ చేశారంటే బుద్ధిస్ట్ ఆర్ట్. శాతవాహనాస్ బిల్డ్ ఫస్ట్ శివలింగ విచ్ ఈస్ ఫౌండెడ్ గుడిమల్లం అడుగుతారు. ఫస్ట్ శివలింగ ఎక్కడ కనిపించింది ఏపీలో అంటే గుడిమల్లం. ఎవరు కట్టారంటే శాతవాహనాస్. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ ఆఫ్ వీరపురం గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ 16 శివ టెంపుల్స్. సో శివుడి భక్తులు కూడా ఉన్నారు శాతవాహన పీరియడ్లో. సో గుడిమల్లం ఎక్కడ అంటే చిత్తూరులో. ఎవరు ఫస్ట్ అంటే శాతవాహనాస్ బిల్డ్ రాక్ కట్ కేవ్స్ అట్ అజంతా. చెప్పాను కదండి, గుడిమల్లం చిత్తూరులో శివుడికి సంబంధించి ఆర్కిటెక్చర్ ఉంది వీళ్ళ దగ్గర. అజంతా కేవ్స్ బుద్ధిస్ట్, అమరావతి. టోటల్ ఇంకా అజంతా కేవ్స్ గురించి ఇండెప్త్ వెళ్తే 29 కేవ్స్ ఉన్నాయి, మొత్తం బుద్ధిస్ట్ కోసమే. శాతవాహన బిల్ట్ ఓన్లీ 9th and 10th కేవ్. సో అడగచ్చు శాతవాహనాస్ ఏ కేవ్ అంటే 9th and 10th కేవ్. ఏం చేశారు దాంట్లో అంటే జాతక టేల్స్ అంటే స్టోరీస్ గురించి డిపిక్ట్ చేశారు. మురాల్ పెయింటింగ్ కూడా చేశారు. మురాల్ పెయింటింగ్ అంటే తెలుసు కదండి, నీట్గా దాని మీద అంతా పెయింట్ వేసి క్లీన్గా పెయింట్ చేయడం. జాతకాస్ ఆర్ పార్ట్ ఆఫ్ సుత్తపీఠకాస్. కేవ్ 9, 10 అని చెప్పాను కదండి. దాంట్లో ఏముంది అంటే స్టాచ్యూ ఆఫ్ కింగ్, క్వీన్, బోధి ట్రీ అండ్ డ్యాన్స్ ఆర్ డెపిక్టెడ్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ బుద్ధిస్ట్ ఆర్ట్. ఇంపార్టెంట్ వన్ అమరావతి ధాన్యకట్టక స్తూప. అక్కడ స్తూప ఇట్ ఈజ్ సెమీడామికల్ షేప్ అంటే ఇలా ఉంది ఆ స్తూప. సెమీడామికల్ స్ట్రక్చర్ విచ్ వాజ్ బిల్ట్ ఆన్ రౌండ్ బేస్. యాక్చువల్లీ మనకు చాలా టైప్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటాయి. దాంట్లో ధాతు గర్భ స్తూప అంటే ఇట్ ఈజ్ రౌండ్ డొమిసిల్ స్ట్రక్చర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ బుద్ధాస్ యాషెస్. దాన్ని ఏమంటారు అంటే ధాతు గర్భిత స్తూప. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ శారీరక స్తూప. అమరావతి స్తూప బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెకండ్ బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఎంటైర్ ఇండియా. ఫస్ట్ ఏంటో కమెంట్ చేయండి. సెకండ్ ఈజ్ ఆంధ్రాస్. బట్టిప్రోల స్తూప ఓల్డెస్ట్ స్తూప, ఘంటసాల స్తూప, శిలహుండ స్తూప, జగ్గాయిపేట స్తూప. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఏపీలో. జగ్గాయిపేట, బట్టిప్రోల ఇవన్నీ. తర్వాత పారిభోజక స్తూప ఇట్ ఈజ్ స్తూప విచ్ డిపాజిట్ ఆఫ్ మెటీరియల్ రిమైన్స్ బిలాంగింగ్స్. ఆయన మెటీరియల్స్, ఆయన యూజ్ చేసిన క్లాత్స్ కానీ సంథింగ్, ఆయన యూజ్ చేసిన ప్లేట్ కానీ అలాంటివి అడుగుతారు. దీస్ టైప్ ఆఫ్ స్తూపస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఏ టైప్ ఆఫ్ స్తూపస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ హిస్ బిలాంగింగ్స్. ఉద్దేశిక స్తూప విచ్ ఇస్ మెంట్ ఆఫరింగ్స్. ఇక్కడ మీ ఉద్దేశం ఏంటో తెలపండి. 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా అంటే విచ్ హాజ్ ఓన్లీ. ఈ స్తూప ఎక్కడుందంటే అనకాపల్లి స్తూప అండ్ గుంటుపల్లి. సో రిమెంబర్ 3 టైప్ ఆఫ్ స్తూపాస్లో ఈ స్తూప ఒక్కటి లేదు, మెటీరియల్ రిమైన్స్ స్తూప ఒక్కటి లేదు, మిగతా 2 ఉన్నాయి. అకార్డింగ్ టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమరావతి స్తూప ఈజ్ ద బిగ్గెస్ట్ స్తూప ఇన్ ఆంధ్ర, ఓన్లీ ఇన్ ఆంధ్ర. ఈ అమరావతి స్తూప గురించి ఇండెప్త్ వెళ్తే పెక్యులర్ ఫీచర్ ఇస్ ఆయక్ పాతాస్ స్టోన్ ప్లేట్స్ ఆఫ్ విచ్ లైఫ్ ఈవెంట్స్ ఆర్ డెపిక్టెడ్. ఇలా ఇది మొత్తం స్ట్రక్చర్ అనుకోండి. ఈ సైడ్ వాల్స్లో మనం చూస్తాం స్టోన్ ప్లేట్స్ మీద అంతా స్టోరీ అంతా డిపిక్ట్ చేసి ఉంటారు. సుజాత గివింగ్ రైస్ మిల్క్ టు బుద్ధ, హీ ఫెల్ డౌన్. సారావతి అంటే ఇవన్నీ క్యారెక్టర్స్ అండి, క్యారెక్టర్ స్టోరీస్ డిపిక్ట్ చేస్తా. బుద్ధ అపియర్స్ 1000 ఫార్మ్స్, డయ్యింగ్ బుద్ధ అండ్ స్టూడెంట్స్ క్రయింగ్. ఇవన్నీ అక్కడ ఎంత బాగా పెయింట్ చేసి ఎంత బాగా డెసిఫర్ చేసి ఉంటారు. దీమికాయ లెదర్ వర్కర్, హీ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ డినోటెడ్ పూర్ణకుంభ టు అమరావతి స్తూప. ఆ అమరావతి స్తూప కింద పూర్ణకుంభ ఉంది. అది ఎవరు ఇచ్చారు అంటే ఒక లెదర్ వర్కర్. చూడండి ఒక సోషల్ స్టేటస్ ఎలా ఉండేది. దట్ పూర్ణకుంభ ఈజ్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు మన ఏపీ ఎంబ్లమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆన్ వాల్స్ ఆఫ్ స్తూప. అమరావతి స్తూప ఈజ్ డెవలప్డ్ ఇన్ 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్. మహాదేవ భిక్షు ఎవరు ఈ స్తూపాన్ని ఆర్గనైజ్ చేసినారు, ఫస్ట్ ఎవరు లీడ్ చేసినంటే మహాదేవ భిక్షుక. లెట్ ఫౌండేషన్ ఫర్ స్తూప అలాంగ్ లోకల్ కింగ్ నాలా. సెకండ్ స్టేజ్ ఎవరు అంటే అశోక. బిల్డ్ ఆండా అండ్ హర్మిక అంటే ఇలా ఉంటుంది కదండి, ఛత్రి అవి. థర్డ్ స్టేజ్ స్తూప కంప్లీటెడ్ బై 24th కింగ్ వశిష్ఠపుత్ర పులమావి. నోట్
మిసాల్ పాలీ టెక్స్ట్ సిలోన్ సేస్ కంప్లీటెడ్ ద స్తూప. నో, ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. ఫోర్త్ స్టేజ్ ఏంటి అంటే ఆచార్య నాగార్జున హ్యావ్ బిల్ట్ మహాప్రకార స్తూప కాంపౌండ్ వాల్. సో చూసారా మన స్తూప, అమరావతి స్తూపలో ఫస్ట్ ఇలా ఒకటి చేయడం, మళ్ళీ దానికి ఛత్రి యాడ్ చేయడం, తర్వాత దాని సరౌండింగ్స్ చేయడం, తర్వాత కంప్లీట్గా చేయడం. సో 4 స్టేజ్లో ఎవరెవరు హ్యాండ్ ఉందో అన్నీ చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కుతుబ్ మినార్ ఫస్ట్ స్టేజ్లో ఎవరు చేశారు, ఇల్తుత్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్ రిపేర్ చేయించాడు. అలా ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ ఆఫ్ టిబెట్ సేస్ ఆచార్య నాగార్జున బిల్ట్ వాల్. సో ఇవన్నీ జస్ట్ సైడ్ కండి, ఎవరు ఏ హిస్టరీ వల్ల అంటే అమరావతి స్తూప సర్వైవ్డ్ ఓన్లీ అప్ టు 14th century. లేటర్ ఇట్ వాజ్ డెస్ట్రాయిడ్ బై సమ్ ఇస్లాం ఇన్వెక్షన్. ఇప్పుడు ఉండేది ఒరిజినల్ కాదు, డెస్ట్రాయ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత అలా ఫామ్ అయింది. కోలీ మెకెన్జీ ఎక్స్కవేటెడ్ ద రిమైన్స్ ఆఫ్ స్తూప అండ్ ప్రిజర్వ్డ్ ఇట్ ఇన్ మ్యూజియం. సో ఎవరు అంటే కోలిన్ మెకెన్జీ. మనకి ఇంత ఇంపార్టెంట్ స్తూపాన్ని అప్పుడు బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు ఎవరు ఫస్ట్ టైం చూసిన ఆ స్తూప అంటే కోలిన్ మెకెన్జీ. అండ్ అక్కడ ఉండే విహారాస్. విహారాస్ అంటే చైత్యాస్ వచ్చి ప్రేయర్ హాల్స్, విహారాస్ ఈజ్ రెసిడెన్షియల్. చుల్లమొగ్గ రిటర్న్ బై బుద్ధఘోష ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది బుద్ధ టెక్స్ట్ విహారాస్ ఇన్ ఆంధ్ర. ఓన్లీ 1 విహార ఇన్ ఆంధ్ర. అది ఎక్కడ అంటే గుంటుపల్లి. చూడండి మనకు 3 టైప్ ఆఫ్ స్తూపాస్లో 2 టైప్ ఆఫ్ స్తూపాసే ఉన్నాయి. అలానే విహారాస్ కూడా ఎక్కువ లేవు, ఒక్కటే ఒక విహార ఉంది. అది ఎక్కడుందంటే గుంటుపల్లి. విహారాస్ ఓన్లీ ఎవ్రీ ఫోర్ట్నైట్ మీటింగ్స్ బుద్ధిస్ట్ మాంక్స్ విల్ కాన్ఫర్ అండ్ క్రైమ్. ఏం చేశారు ఏంటి అన్నీ. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలా నైట్ అయితేనే మొక్కుతారో సేమ్ వాళ్ళు కూడా ఎవ్రీ ఫోర్ట్నైట్. చైత్యాస్ అంటే ప్రేయర్ రూమ్స్ ఫర్ ఓల్డెస్ట్ చైత్య ఇన్ ఆంధ్ర ఈజ్ గుంటుపల్లి. ఏలూరు, వెస్ట్ గోదావరి అక్కడ కూడా ఉన్నాయి. ఓల్డెస్ట్ ఏంటంటే గుంటుపల్లి. రిలీజియన్ కండిషన్స్. శాతవాహన ఫాలోడ్ వేదిక్ రిలీజియన్. చెప్పాను కదా ఫస్ట్ జైన్, తర్వాత వాళ్ళు వేదిక్ రిలీజియన్లో కన్వర్ట్ అయ్యారు. కొంతమంది బుద్ధిజం కూడా ఫాలో అయ్యారు. శాతవాహన ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం ఆల్సో. బుద్ధిజం ఈజ్ ఫాలోడ్ బై మర్చెంట్, ఆర్టిషన్స్, ఫార్మర్స్. ఎవిడెన్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ శాతవాహనస్. అవును, వాళ్ళు వేదాస్ ఫాలో అయ్యే వాళ్ళని ఎవరు చెప్పారు అంటే శాతకర్ణి 1 ప్రాక్టీస్ మెయిన్ అశ్వమేధ యాగాలు, నగ్నిక ఇన్స్క్రిప్షన్, నగ్నిక నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ అంతా వాళ్ళు ఏ గాడ్ గురించి, గాడ్ పిక్చర్స్ అవన్నీ చూడగానే మనకు అర్థమైపోతుంది. అండ్ కాంటెంపరీగా ఆ రిలీజియస్ గురించి కొంచెం స్టడీ చేస్తే వేదిక్ రిలీజియన్స్కి హిందూయిజంకి ఏంటి అంటే వేదిక్ రిలీజియన్లో రిచువల్స్ ఉండేది. బ్రాహ్మిన్ డామినేటెడ్, ఇంద్ర, వర్ణ, యామి ఇవన్నీ. ఇన్ శాతవాహన వేదిక్ రిలీజియన్ సెకండ్ కింగ్ ఆఫ్ శాతవాహన వర్షిప్ ఆఫ్ శివ కృష్ణుడు భక్తుడు ఒకడు ఉన్నాడు, శివుళ్ళి భక్తులు ఒకరు ఉన్నారు. గత సప్తశారతిలో కూడా వీ హ్యావ్ గుడిమల్లెం, ఫస్ట్ శివలింగ, విష్ణు ఇమేజ్ ఆన్ కాయిన్స్, ఎవిడెన్స్ ఆఫ్ డిఫర్షన్ ఆఫ్ కృష్ణ, భగవతి కృష్ణ, ఎవిడెన్స్ ఆఫ్ శైవిజం. చూసారా శివుడు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, అన్ని టైప్ ఆఫ్ వేదాస్. చాలా స్ట్రిక్ట్ ఫాలోవర్స్ ఆఫ్ హిందూయిజం అని అనుకుంటున్నా. హాలాస్ గత సప్తసారథి ఇన్వొకేషన్ ఆఫ్ శివ, అర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ శైవిజం. ఇది చెప్పాను. పశుపతి శివలింగం అక్కడ ఫస్ట్ టైం ఎక్కడ అంటే గుడిమల్లంలో దొరికింది. ఎవిడెన్స్ ఆఫ్ వైష్ణవిజం. వీళ్ళు ఏ రిలీజియనో కంప్లీట్గా చెప్పలేము కానీ ఎవిడెన్స్ ఆఫ్ విష్ణువుది ఎవిడెన్స్ ఉంది, శైవిజం ఎవిడెన్స్ ఉంది, బుద్ధిజం ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్లు చదవాలి. గత సప్తసారథి ఫస్ట్ టైం రాధా ఇస్ మెన్షన్ ఇన్ గత సప్తసారథి, గోపాల ఇవన్నీ. గత సప్తసారథి మెన్షన్స్ గాడ్స్ కృష్ణ, సాంబ, ప్రత్యుమెన్, అనిరుద్ధ్. వీళ్ళంతా తెలుసు కదండి. కృష్ణ యొక్క బలరామ, కృష్ణ వీళ్ళంతా ఒక గ్రూప్, వాళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనకి హిస్టరీ, శాతవాహన హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మనకు ఆల్రెడీ మనం కింగ్స్ గురించి చదివాం. ఆ కింగ్స్లో లాస్ట్ కింగ్ పులమావి 3తో మైకదోని ఇన్స్క్రిప్షన్లో శాంతమూలతో గొడవ పడి శాంతమూల విన్ అవుతాడు. పులమావి చనిపోయిన తర్వాత ఇక్ష్వాకు డైనాసిటీ ఆరిజిన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది రిలీజియన్ ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళ ట్రేడింగ్ సెంటర్స్ ఏంటి, వాళ్ళ పోర్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్. సో ఒకసారి అన్ని పార్ట్ 6 వీడియోస్ కంప్లీట్గా చూసేయండి. అన్ని ఫ్యాక్చువల్ డేటా, నథింగ్ స్టోరీ. ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు, సెకండ్ కింగ్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకటే. కింగ్స్ ఒక్కరు డిఫరెంట్ అండి, ఇంకా పొలిటికల్, రిలీజియస్ అంతా సేమ్. సో థ్యాంక్ యూ.